Hi, you are practicing High Court advocate. Today came up with an important aspect that is really a revengeful intent was turned into, that the wife who filed 498A case against his husband and domestic violence case and maintenance cases of 125 CRPC, all the cases were turned out in favor of the husband, and at that moment వైఫ్ హస్బెండ్ యొక్క కాళ్ళ దగ్గరికి రావడం జరిగింది. ది మ్యాటర్ ఈజ్ కమింగ్ టు ది పాయింట్. ఏం జరిగిందంటే యాక్చువల్లీ ది హస్బెండ్ ఈజ్ వర్కింగ్ యాజ్ అన్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. వాళ్ళ ఫాదర్ మా కమ్యూనిటీలో ఉన్న వన్ ఆఫ్ ది నైబర్, ఆయన మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళ సన్ హీఈస్ వర్కింగ్ ఇన్ చెన్నై. అయితే దేర్ మ్యారేజ్ వాజ్ హెల్డ్ ఇన్ విజయవాడ. దే బిలాంగ్స్ టు అవర్ కమ్యూనిటీ, అవర్ రెసిడెన్షియల్ ఏరియా. అయితే వాళ్ళ సన్ కూడా బిగినింగ్ నుంచి మాకు చైల్డ్హుడ్ ఫ్రెండ్, లైక్ ఒక ప్లేస్లో ఉండి పెరిగి ఉన్న వాళ్ళం. అయితే వాళ్ళ ఫాదర్ వన్ ఫైన్ డే అప్రోచ్ అయ్యి ది థింగ్ హ్యాపెన్ వాజ్, ఇలాగ వాళ్ళ కోడలు, దేర్ మ్యారేజ్ వాజ్ హెల్డ్ ఆన్ మేబీ మార్చ్ ఆఫ్ 2021, ఐ థింక్. ఆల్మోస్ట్ 2.5 years అవుతుంది. జస్ట్ విత్ ఇన్ ది స్పాన్ ఈ 2.5 yearsలోనే హస్బెండ్ని ఎంత హ్యారెస్ చేయాలో అంతా హ్యారెస్ చేసి వన్స్ మ్యారేజ్ వాజ్ హెల్డ్ ఇన్ ది బోత్ ఫ్యామిలీస్ ఆర్ బిలాంగ్స్ టు విజయవాడ. వైఫ్ ఫ్యామిలీ అండ్ హస్బెండ్ ఫ్యామిలీ ఇద్దరు కూడా విజయవాడకి సంబంధించిన వాళ్ళే. డ్యూ టు హిజ్ వర్క్ ప్లేస్, ఎవరైతే నా క్లయింట్ ఉన్నారో తను చెన్నైలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కాబట్టి తన వర్క్ ప్లేస్ని దృష్టిలో పెట్టుకొని తనని అక్కడికి కాపురానికి తీసుకెళ్ళడం జరిగింది. వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత she harassed like anything, not even cooking for him, not even taking care of the husband. ప్రాపర్ ఇంటరాక్షన్ లేదు, ప్రాపర్ కమ్యూనికేషన్ లేదు. తన పని తను చూసుకుంటూ యాజ్ ఎ బ్యాచులర్, యాజ్ అన్ ఇండివిజువల్ లాగా ఒక ఫ్యామిలీ, ఐ మీన్ మ్యారేజ్ అయ్యి ఒక రిలేషన్లో ఉన్నట్టు కాకుండా అసలు అతను పట్టించుకోకుండా, మాట్లాడకుండా హెరేస్ చేస్తూ ఎనీ టైం ఫోన్లో స్పెండ్ చేయడం, ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడం, పబ్స్, క్లబ్స్, లైక్ చెప్పకుండా ఇంట్లో నుంచి ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళడం. ఒక ఇండివిజువల్ లైఫ్, ఒక ఇండిపెండెంట్ లైఫ్, ఒక లిబరల్ లైఫ్ ఎలా ఉంటుందో అలా లీడ్ చేస్తున్న సందర్భాల్లో 2.5 years భరించి హస్బెండ్ వన్ ఫైన్ డే అడిగితే షీ వాజ్ బస్ట్ అవుట్, దిస్ ఈజ్ మై లైఫ్, నేను మీతో అడ్జస్ట్ అవ్వలేను, నాకు ఇలా ఈ లైఫ్ నాకు సూటబుల్ కాదు, నేను నీతో ఇలా ఒక ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయలేను, ఐ వాంటెడ్ టు బి ఇండివిజువల్, ఐ వాంట్ మై లిబర్టీ, ఐ వాంట్ మై ఫ్రీడమ్ అని చెప్పి అక్కడి నుంచి పుట్టింటికి వచ్చేసి విజయవాడలో అతని మీద ఒక 498A కేస్ ఫైల్ చేసి, ఇన్ అగెన్స్ట్ టు 498A దే హ్యావ్ ఫైల్డ్ డొమెస్టిక్ వైలెన్స్ కేస్, మెయింటెనెన్స్ కేస్, 125 CRPC, ఎవ్రీథింగ్ వాట్ నాట్, ఏదేదైతే ఫైల్ చేయకూడదు అన్నీ కూడా ఫైల్ చేసి, ఇన్స్టెడ్ ఆఫ్ అతను తప్పు లేకపోయినా కూడా హీస్ రెడీ టు కోహాబిటేట్, తను ఒక మ్యాట్రిమోనియల్ లైఫ్ని లీడ్ చేయాలి, సొసైటీలో రెస్పెక్ట్. ఎందుకంటే ది ఫ్యామిలీ ఆఫ్ ది హస్బెండ్ ఈజ్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్. వాళ్ళ ఫాదర్ కూడా ఒక డిప్యూటీ కలెక్టర్గా రిటైర్ అయ్యారు. వాళ్ళందరికీ సొసైటీలో ఒక రెస్పెక్ట్, ఒక కమ్యూనిటీని బిల్డప్ చేసుకుని ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ కానీ, వాళ్ళ రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, నేబర్స్ కానీ అందరికీ కూడా దే ఆర్ వెరీ రెస్పెక్ట్ఫుల్ అండ్ వెరీ బౌండ్ టు సమ్ ఎథిక్స్. అయితే అలాంటి ఫ్యామిలీలోకి వెళ్ళిన అమ్మాయి వచ్చి మళ్ళీ వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ ఫైల్ చేసి, DVC అని, 125 CRPC అని, 498A అని ఇలాంటి కేసెస్ ఫైల్ చేసి ఇబ్బంది పెడుతున్న సందర్భంలో ది ఫస్ట్ థింగ్ ఈజ్ ఒక 6 months వరకు దే హ్యావ్ బేడ్. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఎవరో ఇంకొక అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి లోయర్ కోర్టులో ట్రయల్ ప్రొసీడ్ అవుతుంది, ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుంది, లోయర్ కోర్టులో కేసు కొట్టి చేద్దామని చెప్తున్న సందర్భాల్లో అదే ఫాలో అయ్యారు. ఆల్మోస్ట్ 6 to 8 months అలా రన్ అయింది. ఒక 6 to 7 హియరింగ్స్కి అటెండ్ అయ్యారు లోయర్ కోర్టులో. ఏమీ జరగట్లేదు. ఫ్యామిలీ ఇప్పుడు ఎవరైతే హస్బెండ్ చెప్తున్నానో వాళ్ళకి సిస్టర్ ఉంది, సిస్టర్కి హస్బెండ్ ఉన్నారు. అంటే అమ్మాయికి తోడికోడలు, వదిన, ఇలాగా రిలేషన్స్ ఉన్నాయి. అత్తగారి మీద, మామగారి మీద, ఇంకా ఇతనికి బ్రదర్ ఉన్నారు, అతని మీద, అతని వైఫ్ మీద, అందరి మీద ఆల్మోస్ట్ 7 members మీద కేసు ఫైల్ చేసి, ఇంక్లూడింగ్ హస్బెండ్ 8 members, అందరి మీద FIR ఫైల్ చేసి, క్రిమినల్ కేసు ఫైల్ చేసి, 498A ఫైల్ చేసి అందరినీ కూడా కోర్టుకి తిప్పుతున్న సందర్భాల్లో వాళ్ళకి ఏం చేయాలో తెలియక
వన్ ఫైన్ డే ఒక కమ్యూనిటీలో మేము అక్కడ ఒకే వాకింగ్ ట్రాక్లో వాక్ చేస్తూ ఉంటాం. నా నోటీస్కి తీసుకొచ్చారు వాళ్ళ ఫాదర్. అయితే దిస్ ఈజ్ నాట్ ది రైట్ వే సార్, ట్రయల్ కోర్టులో మీరు అలా ప్రొసీడ్ అవుతూ ఉంటే ఖచ్చితంగా మీ ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది డౌరీ ఒక 20 lakhs వరకు స్పెండ్ చేసి మ్యారేజ్ చేసి ఏదో అమ్మాయికి గోల్డ్ ఇచ్చి పంపించారంట. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ 1,55,000, సారీ 1,55 lakhs. 1,55 lakhs వాళ్ళు ఎలా క్లెయిమ్ చేశారో డీవీసీలో ఏమి ఇచ్చామని చెప్పారో ఇతని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలియదు. బట్ ది ఫాదర్ ఆఫ్ ది ఎక్యూజ్డ్, అంటే ఎక్యూజ్డ్ నెంబర్ 1 హస్బెండ్ వాళ్ళ ఫాదర్, మామగారు ఎవరైతే నన్ను అప్రోచ్ చేయారో అతను మాత్రం కొంత ఆయన సంపాదించుకొని కొంత తాతల ఆస్తి ఒక 20 ఎకరాల వరకు ఇక్కడ గుడివాళ్ళలో ఉండడం వల్ల దాన్ని దృష్టిలో పెట్టుకుని అంత అమౌంట్ క్లెయిమ్ చేస్తున్నారని నాకు అనిపించింది. సో దట్ ది ప్రాపర్టీ విచ్ ఈజ్ హోల్డింగ్ బై ది మామగారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మన క్లయింట్ వాళ్ళ ఫాదర్, అంటే హస్బెండ్ వాళ్ళ ఫాదరు, అమ్మాయికి మామగారు, దట్ ఈస్ ప్యూర్లీ సెల్ఫ్ ఎక్వైర్డ్, కొంత మాత్రం వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చింది. సో దాని మీద ఇక్కడ ఈ హస్బెండ్కి, అంటే ఎవరైతే అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ఉన్నారో అతనికే రైట్ లేనప్పుడు ఎలా క్లెయిమ్ చేస్తుంది, అంత అమౌంట్ ఎలా క్లెయిమ్ చేస్తుంది? సో ఇదంతా కూడా రైట్ వే కాదండి. వీ కెన్ గో ఫర్ ఫస్ట్ క్రిమినల్ కేసుని క్లోజ్ చేద్దాము. వీ కెన్ గో ఫర్ ది క్వాష్ పిటిషన్ ఇన్ ది హై కోర్ట్ ఆన్ 498A. 482 CRPC కింద క్వాష్ పిటిషన్ ఫైల్ చేద్దామన్నారు, అలాగే వచ్చారు. లేటర్ ఈ లోయర్ కోర్టులో ఏవైతే ఐ మీన్ 125 CRPC మెయింటెనెన్స్ కేసు నడుస్తుందో, ఈ డీవీసీలు నడుస్తున్నాయో వీటికి అటెండ్ అవుతూ ఉన్నారు. ఫార్చునేట్లీ ఈ 498A ఏదైతే ఉందో హైకోర్టులో వీళ్ళందరికీ స్టే ఆర్డర్ రావడం జరిగింది. విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 1.5 month. ఫైల్ చేసిన 1 monthలో వీళ్ళకి స్టే ఆర్డర్ వచ్చింది. వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు అటెండ్ అవ్వాల్సిన నీడ్ లేదు, A1 ఒకరు అటెండ్ అవుతున్నారు. షార్ట్లీ విత్ ఇన్ 7 to 8 months క్లోజ్ చేసాము. క్వాష్మెంట్ జరిగింది. 498A ఎప్పుడైతే క్వాష్ అయిందో, ఎప్పుడైతే ఫ్యామిలీ సర్వైవ్ అయ్యారో, సేఫ్ అయ్యారో మామగారు వాళ్ళ ఫ్యామిలీ 498A కేసు నుంచి, రైట్ ఇమీడియట్లీ షీ కేమ్ డౌన్. అక్కడ నేను చెప్పాను, సార్ దిస్ ఈజ్ నాట్ ది రైట్ వే. ఇక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అన్న ఒక ఇంటెన్షన్తో, ఒక రెవెంజ్ఫుల్ ఇంటెంట్తో మీ మీద కేసులు ఫైల్ చేయడం జరిగింది. ఇన్ ఎడిషన్ టు దట్ మిమ్మల్ని ఏదో ఎక్స్టార్ట్ చేయడానికి, మిమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి మీ దగ్గర నుంచి 1,50,00,000 వరకు ఎలిమోనీ అడుగుతున్నారు. అంటే దిస్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ సెటిల్మెంట్ చేసుకోవడానికి, పర్సనల్ స్కోర్స్ సెటిల్ చేసుకోవడానికి చేస్తున్నట్టుగా అనిపించిందండి. దిస్ ఈజ్ నాట్ ది రైట్ వే అని చెప్పిన సందర్భంలో ఆయన కూడా యాక్సెప్ట్ చేసి, ఇన్ అగైనెస్ట్ టు 498A వీ హ్యావ్ ఫైల్డ్ ది కేసెస్ అగైనెస్ట్ వైఫ్ 191 నుంచి 194 ఆఫ్ IPCలో ఫాల్స్ ఎవిడెన్స్ ఇచ్చినందుకు వాళ్ళ ఫ్యామిలీ మీద, ఎవరైతే ఇప్పుడు హస్బెండ్ యొక్క ఫ్యామిలీకి అగైనెస్ట్గా ఈ అమ్మాయి కేసు ఫైల్ చేసింది, అందరినీ 498Aలోకి లాగి. అలాగే మేమేం చేసామంటే అమ్మాయికి అగైనెస్ట్, వాళ్ళ ఫ్యామిలీకి అగైనెస్ట్గా 191 to 194 ఆఫ్ IPCలో ఫాల్స్ ఎవిడెన్స్ ఇచ్చినందుకు, కాన్స్పిరసీ చేసినందుకు 120B కేసు పెట్టి వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసు ఫైల్ చేసేసరికి మొత్తానికి చివరికి కాళ్ళబేరానికి వచ్చే అమ్మాయి, నాకు మెయింటెనెన్స్ వద్దు, నాకు ఎలిమోనీ వద్దు, నాకు సెటిల్మెంట్ వద్దు, ఇక్కడతో క్లోజ్ చేసుకుందాం, ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేద్దాం, నాకు అబ్బాయి కావాలి, నేను అబ్బాయితో మళ్ళీ లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నాను, నేను మారుతాను, ఈ దారిలోకి వచ్చింది. సో ఎప్పుడైతే ఒక వైఫ్ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా రోపిన్ చేసి భయపెట్టి అక్కడి నుంచి పర్సనల్ స్కోర్స్ ఏదైనా అబ్బాయి దగ్గర నుంచి, అబ్బాయి ఫ్యామిలీ దగ్గర నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్న సందర్భాల్లో దీస్ ఆర్ ది బెటర్ రెమెడీస్ విచ్ ది ఫ్యామిలీ ఆఫ్ ది హస్బెండ్, ది ఫ్యామిలీ ఆఫ్ ది అక్యూజ్డ్ క్యాన్ అవైల్ అగైనెస్ట్ ది వైఫ్. ఎవరైతే ఇలాగా ఒక దుర్బుద్ధితో హస్బెండ్ దగ్గర నుంచి ఏదో ప్రాపర్టీ గెయిన్ చేద్దామనో, ఫైనాన్షియల్ గెయిన్ చేద్దామనో కేసులు పెట్టి అతన్ని, లేకపోతే ఇంకేదైనా ఇంటెన్షన్స్తో అతన్ని ఇబ్బంది పెడదాము, అతని లైఫ్ నాశనం చేద్దాం అనుకున్న సందర్భాల్లో మీకు కూడా మంచి రెమెడీస్ ఉన్నాయండి. 120 ఆఫ్ IPC, 120B ఆఫ్ IPC మీరు కూడా ఫైల్ చేయొచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ క్రిమినల్ కాన్స్పిరసీ అగైనెస్ట్ ది ఫ్యామిలీ ఆఫ్ ది వైఫ్. అలాగే 191, 192, 193 అండ్ 194 ఆఫ్ ది IPC ఫాల్స్ ఎవిడెన్స్ ఇచ్చినందుకు కూడా వాళ్ళకి అగైనెస్ట్గా చేయొచ్చు. ఇక్కడ నేను చెప్తుంది ఎవరైతే రివెంజ్ఫుల్ ఇంటెంట్తో వైఫ్స్ హస్బెండ్కి అగైనెస్ట్గా చేస్తున్నారో వాళ్ళ గురించి మాత్రమే. బట్ కొంతమంది వైఫ్స్ ఏదో భర్త తిట్టాడనో, కొట్టాడనో, సినిమాకి తీసుకెళ్ళలేదనో, బయటికి తీసుకెళ్ళలేదనో చిన్న రీజన్స్తో లైఫ్ను నాశనం చేసుకుంటున్నారు. వెళ్ళిపోయి ఆ స్పర్ ఆఫ్ ది మూమెంట్ జస్ట్
ఏదో అన్నారు అన్న ఒక జస్ట్ స్పర్ ఆఫ్ ది మూమెంట్లో యాంగ్జైటీతో వెళ్ళి దట్ యాంగ్జైటీ ఈజ్ కన్వర్టింగ్ ఇన్ టు ద క్రిమినల్ కేసెస్. ఇది జరగకూడదండి. ఆ యాంగ్జైటీని ఆ ఒక్క నిమిషం మీరు కంట్రోల్ చేసుకుంటే అంటే ఫర్దర్గా ఏ కాంప్లికేషన్ ఉండదు. వన్స్ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత దాన్ని క్లియర్ చేసుకోవాలి, వన్స్ ఛార్జ్ షీట్ అయిన తర్వాత దాన్ని క్లియర్ చేసుకోవాలంటే ఇట్ టేక్స్ ఇయర్స్ టుగెదర్. లక్కీలీ ఫార్చునేట్లీ మీరు కనుక ఇలాంటి ఎఫ్ఐఆర్స్ ఉంటే ఇద్దరు కాంప్రమైజ్ అయిన సందర్భాల్లో కనుక మీరు 320 ఆఫ్ సిఆర్పిసి కింద ఒక కాంప్రమైజ్ మెమో వేసుకొని హైకోర్టులో క్వాష్లో చేసుకోవచ్చు. లేదా అమ్మాయి రియలైజ్ అయ్యి రిపెంట్ అయ్యి తను చేసింది తప్పు అని తెలుసుకొని కాపురానికి రావాలి అనుకున్నప్పుడు కూడా తను కామ్గా ఉంటే హైకోర్టులో క్వాష్ అవుతుంది. దెర్ ఆర్ మెనీ వేస్. ఎవరైతే ఇలాంటి 498A కేసెస్లో హస్బెండ్ యొక్క ఫ్యామిలీస్ ఇబ్బంది పడుతున్నాయో దెర్ ఈజ్ ఎ ప్రీవియస్ జడ్జిమెంట్ స్టేటింగ్ ఇన్ 2014 ఇన్ అరుణేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. ఈ జడ్జిమెంట్ ఏంటంటే ఎక్కడా కూడా అరెస్టు చేయొద్దు. ఏ 498A కేసులో కూడా అరెస్ట్ చేయడానికి లేదు. 7 years కన్నా తక్కువ పనిష్మెంట్ కానీ 7 years కానీ పనిష్మెంట్ ఉన్న కేసెస్లో ఎవరిని కూడా అరెస్ట్ చేయొద్దు. ఓన్లీ విత్ ది పర్మిషన్ ఆఫ్ ది మెజిస్ట్రేట్. ఛాన్సెస్ ఉంటే ఏదైనా గ్రీవియస్ ఇంజురీస్ ఉంటే అతను చేశాడు నేరం, ఇది చాలా హీనియస్ అఫెన్స్ అని ప్రూవ్ అయితే మాత్రమే అరెస్ట్ చేసే డిస్క్రిషనరీ పవర్ పోలీస్ వారికి సిఆర్పిసి సెక్షన్ 41లో ఇవ్వడం జరిగింది. బట్ 41A ఏం చెప్తుంది? ఇప్పుడు నేను చెప్పిన అరుణేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ జడ్జిమెంట్ ఏం చెప్తుంది? గైడ్లైన్స్ ఫ్రమ్ ది సుప్రీం కోర్ట్ ఏం చెప్తుంది? నో నీడ్ టు అరెస్ట్. ఒక కెవిలియర్ మేనర్తో ఒక మెకానికల్గా వచ్చిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసిన సందర్భాల్లో అరుణేష్ కుమార్ ఫ్యామిలీ సూసైడ్ వరకు వెళ్ళింది కాబట్టి ఎలా అంటే అలాగే అరెస్టు చేయొద్దు. ఫ్యామిలీ ఆఫ్ ది హస్బెండ్ని ఇప్పుడు 2 ఫ్యామిలీస్కి సొసైటీకి సంబంధించిన రెస్పెక్ట్ పోతుంది, కమ్యూనిటీలో ఇబ్బంది పడతారు. ఇవన్నీ దృష్టిలోకి తీసుకుని సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అరుణేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్లో ప్రతి సందర్భంలో అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే చేశాడు ఇతను ఇబ్బంది పెడతాడు, బయట ఉంటే మళ్ళీ ట్యాంపరింగ్ విత్ ది ఎవిడెన్స్ చేస్తాడు, విట్నెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, పారిపోయే ఛాన్సెస్ ఉంటాయి, ఇంట్రోగేషన్కి కోఆర్డినేట్ చేయడు, ఇలాంటి సందర్భాల్లో మాత్రమే ఎక్యూజ్ని అరెస్ట్ చేయాలి. అంతేగాని 7 years కానీ 7 years కంటే తక్కువ పనిష్మెంట్ ఉన్న ప్రతి కేసులో అరెస్ట్ చేయడానికి వీలు లేదు. దట్ ఈస్ ది సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్. ఐ థింక్ I have given the valuable and very important subject to the people. So please guys, subscribe our channel, encourage us. Your practicing high court advocate is signing off. Take care.